ఒక డౌట్, సంపేనా పాట నిజంగా పాడింది? నేనేనండి. మరి ఇప్పుడు నేను అడిగితే పాడతారా? ఏది? కొబ్బరి మట్ట పాట. పాటనా? నేను జస్ట్ జలుబుగా ఉంది. నేను అనుకోను ఇప్పుడు డౌన్ డౌన్ చెప్పాల్సి వస్తుంది పాట పాడకపోతే సంపు. నేను డౌన్ డౌన్ అన్నలో ఒక 2 లైన్లు. కొబ్బరి ఆకులు కలగలిపే కొబ్బరి మట్ట కథ, రబ్బరు గాజుల చప్పుడులా కాదిది కట్టు కథ, జిగురే పలి. ఏ కాదబ్బా, ఇన్నయన్న అబద్ధాలు. సంపే వాడింది చూసిందా? అది ఇంకా కొంచెం మిక్సింగ్లు అన్ని కలిపితే అంత వచ్చింది. మిక్సింగ్ లేకుండా ఇప్పుడు ఒరిజినల్గా ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా నమ్ముతున్నా. నేను ఇంకొకళ్ళకి చెప్తా సంపే ఖచ్చితంగా వాడిండు అని. ఈ 3 క్యారెక్టర్ల వేరియేషన్ ఎట్లుంటుంది కొబ్బరి మట్టలో? టైటిల్ ఏంది? కొబ్బరి మట్ట, హృదయ కాలయం. ఇంకో 2 టైటిల్ ఉన్నాయండి. అంటే సేమ్ మా బ్యానర్లోనే. అంటే అది పోస్టర్ రిలీజ్ అయితే కూడా అదో వైరల్ అవుద్ది. కొబ్బరి మట్ట రిలీజ్ తర్వాత మళ్ళీ అది రివీల్ చేస్తాం. మళ్ళీ ఒక పోస్టర్ డిజైన్ చేసి సేమ్ మళ్ళీ దానికి స్టీవెన్ శంకర్ స్క్రీన్ ప్లే స్టోరీ రైటర్ అనుకుంటున్నాను. మీటింగ్ మా టీం అండ్ డైరెక్టర్ వేరు. నేను చెప్పా అన్న మీరు దీన్ని కూడా మీరే రాయండి అని చెప్పా. అంటే మా ఇద్దరు బాగా సింక్ అయింది. కాదండి, మీకు పెద్ద పెద్ద డైలాగులు మీకు అనుకునేటట్టు మిమ్మల్ని హైప్ చేసేటి రాస్తున్నాడు కాబట్టి. అవును అదే అక్కడ కుదిరింది అనమాట.